ఈరోజు దేవుని వాగ్దానం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి 24వ అధ్యాయం 35వ వచనం. Heaven and earth will pass away, but my words will never pass away. Matthew chapter 24 verses 35. ప్రేరణ. క్రీస్తు మాటలు శాశ్వతమైనవి. మన చుట్టూ రాజ్యాలు లేచి పతనమైన దేవుని రాజ్యం శాశ్వతంగా పరిపాలిస్తుంది. మన ప్రభువు మరియు రక్షకుడు మాట్లాడే ప్రతి మాటపై మనకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు మరియు వాగ్దానాన్ని ఎప్పటికీ ఉల్లంఘించడు. మోక్షానికి సంబంధించిన ఆయన వాగ్దానం మనకు నిరీక్షణ మరియు ఆనందాన్ని తెస్తుంది. క్రీస్తు సందేశం మరింత విలువైనది, ఎందుకంటే అది శాశ్వతమైనది. మన పరలోకపు తండ్రిని సేవించడంలో మనం సంతోషిస్తున్నాము. ఆయన ప్రేమ మరియు అంకిత భావాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూనే ఉంటాము. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, గడిచిన కాలమంతయు మీ కృప రెక్కల నీడలోను మీ రక్తపు కోటలోను దాచి ఆయుష్ను, ఆరోగ్యమును, సురక్షితాన్ని, క్షేమాన్ని అనుగ్రహించుము. మరొక శ్రేష్టమైన దినములో అడుగు పెట్టుటకు మీరు మా ఎడల కృప చూపినందులకై మీకు మా కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు అర్పించుకుంటున్నాము. అయ్యా, ఈ సహవాసంలో ఉన్న మీ బిడ్డలు చేస్తున్న జీవన సంబంధమైన ప్రతి పనిలో నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించండి. వారు వెళ్తున్న మార్గాలలో ఆటంకములన్నింటినీ తొలగించి పెట్టగా ఉన్న ప్రతి స్థలములను సరళము చేసి మీరు వారికి తోడుగా నుండి నడిపించండి. ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును, సమాధానమును, మీ మెండైన నిండైన దీవెనల వర్షము వారి మీద కురిపించమని వేడుకుంటున్నాము. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ సర్వఘనత, మహిమ, మాన ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.